ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. టీవీ24 భక్తి ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ మేషరాశి వారికి ఇక రెండో వారం విషయానికి వచ్చినట్లయితే రెండో వారం కూడా అనుకూలమైనటువంటి ఫలితములే మనం చెప్పవచ్చు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభించగలవు. ముఖ్యంగా పెద్దల గురువుల యొక్క సహాయ సహకారాలు, ప్రభుత్వ వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు లభించగలవు. గృహోత్సవ వాహన మూలకమైనటువంటి విషయాల్లో రిపేర్లు సంభవించడం, తద మూలకంగా ఖర్చులు అనేటువంటివి అధికం అవడం వంటి ఫలితాలు ఉండగలవు. శుభమూలక ఖర్చులు ఉండగలవు. వృత్తి వ్యాపారాల విషయంలో గత వారం మాదిరిగానే ఈ వారం కూడా జరిమానాలు వంటివి పడే అవకాశం కలదు. దూర ప్రయాణాలు చేసేటువంటి వారికి మాత్రం కొన్ని ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం కనిపిస్తుంది. విదేశీ ప్రయత్నాలు చేసేటువంటి వారికి 1-2 సార్లు తిరగడం ద్వారా కానీ 1-2 సార్లు ప్రయత్నాలు చేయడం ద్వారా వారు విజయం సాధించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయంలో కొంత ఆందోళన, మానసిక అశాంతి, అలాగే తల్లి తరపు వారికి కూడా అనారోగ్య సమస్యలు వంటివి వేధించేటువంటి అవకాశాలు మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. తదుపరి వృషభ రాశి రెండో వారంలో వీరికి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేయడం జరగగలదు. అలాగే ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. సంతానరీత్యా కొన్ని సమస్యలు ఉత్పన్నం అయినప్పటికీ కూడా వాటిని అధిగమించడం, వాటికి సంబంధించినటువంటి గురువుల పెద్దల యొక్క సహాయ సహకారాల వల్ల వాటిని అధిగమించే అవకాశం కనిపిస్తుంది. మరియు విద్యార్థులకు విద్యా విషయంలో ప్రోత్సాహకరంగా నడుచును. వృత్తి వ్యాపారాదుల్లో కొద్దిపాటి మార్పులు చేర్పులు వంటివి చేస్తూ ఉంటారు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం, విష్ణు ఆరాధన చేసి విష్ణు ఆలయాల్లో తులసి, సంపెంగ పుష్పాలు వంటివి సమర్పించినట్లయితే అన్ని వ్యవహారాలు యందు ప్రోత్సాహకరంగా ఉండగలదు. తదుపరి మిథున రాశి వారికి ఇక రెండో వారం విషయానికి వచ్చినట్లయితే రాస్యాధిపతి అయినటువంటి బుధుడు తృతీయ స్థానంలో సంచారం చేస్తూ రవితో కలయిక వలన మరియు జన్మరాశిలో కుజుని యొక్క సంచారం వలన ధైర్యసాహసాలు పెరగలవు. అనవసర కోపావేశాల వల్ల కొన్ని సమస్యలు కొని తెచ్చుకునే అవకాశం కలదు. మనశ్శాంతి తక్కువగా ఉండడం, శిరోవ్యాధులు వంటి బాధించగలవు. తలకు సంబంధించినటువంటి గాయాలు ఏర్పడే అవకాశం కలదు. శుభమూలక ఖర్చులు ఉండగలవు. జీవిత భాగస్వామి యొక్క సహకారం కొంత తగ్గగలదు. లేక వారికి ఆరోగ్య విషయంలో ఇబ్బందులు, వాటి మూలకంగా ఖర్చులు కూడా ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సంతానరీత్యా కూడా ముఖ్యంగా సంతానం యొక్క ఆరోగ్య విషయంలో ఖర్చులు అధికంగా ఉండగలవు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు మంగళవారం రోజున కందిపప్పు దానం ఇవ్వడం, శుక్రవారం రోజున అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణాదులు, కుంకుమార్చన చేయించుకోవడం మంచిది. తదుపరి కర్కాటక రాశి ఇక రెండో వారం విషయానికి వచ్చినట్లయితే వీరికి ద్వితీయ స్థానంలో రవి బుధుల యొక్క సంచారం నడుస్తూ తృతీయంలో శుక్రకేతువుల యొక్క సంచారం వలన ఆర్థికపరమైనటువంటి విషయాల్లో వడ్డీలకు ధనం ఖర్చు పెట్టవలసి వచ్చును. అనవసర ఖర్చులు ఎక్కువగాను. జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు ఉండగలవు. వృత్తి వ్యాపారాల నిమిత్తమై కొన్ని పెట్టుబడులు అధికమగును. అలాగే సంతాన రీత్యా కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాల విషయంలో ఆలస్యము, ఆటంకాలు అనేటువంటివి ఉండగలవు. పాత మిత్రులు మరలా తిరిగి కలుసుకునే అవకాశం కలదు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే లక్ష్మీ నరసింహ కవచ స్తోత్రాన్ని పఠించినట్లయితే మంచిది. సింహరాశి వారికి ఇక రెండో వారం విషయానికి వచ్చినట్లయితే రాస్యాధిపతి అయినటువంటి రవి జన్మరాశిలో సంచారం చేస్తూ బుధునితో కలయిక వలన అడ్మినిస్ట్రేషన్లో రంగం వారికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. అనుకున్న వ్యవహారాలను కూడా పూర్తి చేస్తుంటారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. వచ్చినదని వచ్చినట్లు ఖర్చును కంటికి పంటికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు వేధించగలవు. వృత్తి వ్యాపారాల అభివృద్ధికి నూతన మార్గాలు అన్వేషించుట, అలాగే నూతన ప్రణాళికలు అమలుపరచుట వంటి ఫలితాలు ఉండగలవు. జీవిత భాగస్వామి యొక్క సహకారం లభించినప్పటికీ కూడా వాటిని సరిగ్గా సద్వినియోగపరచుకోలేకపోటువంటి ఫలితాలు ఉండగలవు. మరియు వారికి గుప్త రోగాలు వంటివి బాధించే అవకాశం కలదు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి కన్యా రాశి ఇక రెండో వారం విషయానికి వచ్చినట్లయితే రాస్యాధిపతి అయినటువంటి బుధుడు జన్మరాశికి 12వ రాశిలో సంచారం చేస్తూ
రవితో కలియటం వలన ఆరోగ్య విషయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. ముఖ్యంగా శిరోవ్యాధులు, పంటికి కంటికి సంబంధించినటువంటి సమస్యలు తలెత్తగలవు. జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారములు కొంత తగ్గగలవు. అలాగే వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చుగును. గృహ వస్తువు వాహనములకమైనటువంటి మార్పులు, చేర్పులు, రిపేర్లు వంటివి చేస్తూ ఉంటారు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు బుధవారం రోజున 1/2 కేజీకి తగ్గకుండా పెసలు దానం చేసినట్లయితే మంచిది. తదుపరి తులారాశి. ఇక రెండో వారం విషయానికి వచ్చినట్లయితే రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు వ్యయ స్థానంలో సంచారం చేస్తూ కేతువుతో కలయిక రాహు చేత చూడబడుట వలన వీరికి శుభమూలక ఖర్చులు ఉండగలవు. ఏ వ్యవహారం చేపట్టిన ఆలస్యము ఆటంకాలతో నడుచును. ఆరోగ్య విషయంలో ఇబ్బందులు తలెత్తగలవు. ప్రభుత్వ వ్యవహారాలు అనుకూలదాయకంగా ఉండగలవు. అలాగే కంటికి పంటికి సంబంధించినటువంటి సమస్యలు తలెత్తును. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. టెక్నికల్ రంగాల వారికి అపవాదులు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు అమ్మవారిని ఆరాధించడం, ముఖ్యంగా దుర్గా కవచ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. రెండో వారం విషయానికి వచ్చినట్లయితే రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు కూడా ఈ వారం కూడా అష్టమ స్థానంలో సంచారం చేయుట, జన్మరాశిపై శని గురుల యొక్క వీక్షణ వల్ల కొన్ని ముఖ్యమైనటువంటి వ్యవహారాల యందు ముఖ్యమైనటువంటి కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం కలదు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్నేహితుల బంధువుల యొక్క సహాయ సహకారాలు లభించగలవు. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చుగును. కుటుంబ సభ్యులు కొన్ని విషయాల్లో విమర్శలు చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సంతాన రీత్యా వారి యొక్క అభివృద్ధి, వృత్తి వ్యాపారాల రీత్యా కొంత రుణములు చేయవలసి వచ్చును. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు మంగళవారం రోజున కందిపప్పు దానం చేయడం, శనివారం రోజున శనికి తైలాభిషేకం వంటివి చేసుకోవడం మంచిది. తదుపరి ధనురాశి. ఇక రెండో వారం విషయానికి వచ్చినట్లయితే వీరికి భాగ్యస్థానంలో రవి బుధుల యొక్క సంచారం చేయుట, రాశ్యాధిపతి అయినటువంటి గురుడు షష్ఠ స్థానంలో స్థితి పొందడం వల్ల వృత్తి వ్యాపారాల నిమిత్తమై ప్రయాణాలు ఉండే అవకాశం కలదు. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చుగును. పేరు ప్రఖ్యాతలు తగ్గగలవు. కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాల్లో మీనమేషాలు వంటివి లెక్కించడం ద్వారా కొన్ని అవకాశాలు కోల్పోయే అవకాశాలు ఉండును. గృహ వస్తు వాహనములకమైనటువంటి రిపేర్లు, వాటికి సంబంధించినటువంటి ఖర్చులు అనేటువంటివి అధికమగును. జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు లభించగలవు. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో మాత్రం ఒడిదుడుకులు సంభవించగలవు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు శివాలయ దర్శనాన్ని చేసుకోవడం మంచిది. అలాగే శివాలయంలో మారేడు దళాలు సమర్పించడం, ముఖ్యంగా సోమవారం రోజున మారేడు దళాలు సమర్పించడం మంచిది. తదుపరి మకర రాశి. ఇక రెండో వారం విషయానికి వచ్చినట్లయితే రాశ్యాధిపతి అయినటువంటి శని ద్వితీయ స్థానంలో స్వక్షేత్రంలో సంచారం చేస్తూ వక్రించుట, ఈ శనిని బుధుడు రవి యొక్క వీక్షణ కారణంగా వీరికి జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారములు తగ్గగలవు. ప్రభుత్వ వ్యవహారాలు ప్రతికూలదాయకంగా నడుచును. ఆరోగ్య విషయంలో కొన్ని సమస్యలు ఉత్పన్నమవును. అలాగే వృత్తి వ్యాపారాల అభివృద్ధిగా చేపట్టేటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి వాయిదాలు పడే అవకాశం కలదు. మరియు తండ్రి తరపు వారికి అనారోగ్య సమస్యలు వేధించగలవు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు శివాలయ దర్శనం ప్రదోష కాలంలో ప్రతిరోజు చేసుకోవడం మంచిది. తదుపరి కుంభరాశి. ఇక రెండో వారం విషయానికి వచ్చినట్లయితే వీరికి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉండేటువంటి వారికి పేరు ప్రఖ్యాతలు, ప్రమోషన్లు వంటి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కంటికి పంటికి సంబంధించినటువంటి సమస్యలు తలెత్తును. కొన్ని ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో నిర్ణయ లోపాల వల్ల కానీ, ఆరోగ్య విషయంలో ఇబ్బందుల వల్ల కానీ ఆర్థికంగా ఒడిదుడుకులు సంభవించగలవు. స్నేహితుల యొక్క సహకారం లభించగలదు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు ఉలవలు దానం చేయడం మంచిది మంగళవారం రోజున. తదుపరి మీనరాశి. ఇక రెండో వారం విషయానికి వచ్చినట్లయితే జన్మ రాశ్యాధిపతి అయినటువంటి గురుడు తృతీయ స్థానంలో సంచారం చేయుట, శని గురులకు పరస్పర కేంద్ర స్థితి ఏర్పడడం వల్ల ఆరోగ్య విషయంలో ఇబ్బందులు తలెత్తగలవు. పాదాలు, కంటికి సంబంధించినటువంటి సమస్యలు, ముఖ్యంగా చర్మ వ్యాధులు వంటివి బాధించే అవకాశం కలదు. జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు తగ్గును. మరియు వారి యొక్క ఆరోగ్య విషయంలో ఆరోగ్య భంగము వంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే రామాలయ దర్శనం, రామరక్ష స్తోత్రాన్ని పఠించడం మంచిది.